మేడం, ఏంటి? వాటర్ నంత కంగారుగా ఎందుకు తాగారు? దాహం వేసింది, తాగాను. అందులో తప్పే ఉంది? అంతేనా? మళ్ళీ ఎందుకు వచ్చావు? పర్సనల్ పని మీద వచ్చాను కాబట్టి ఎదురుగా కూర్చుని మాట్లాడాను. మీ దగ్గర జాబ్ చేసే ఎంప్లాయీగా వచ్చుంటే నిలబడే మాట్లాడేదాన్ని. ఆ క్లారిటీ ఇద్దామని వచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, గతంలో మీ ఇంట్లో ఆభరణాలకి సంబంధించిన చార్ట్ దొరికింది. అదే విధంగా తమరికి ముక్కు పుడుకు మీద కన్నుంది. సో ఆ రాఖీతో కలిసి తమరే అంతా చేయించారు అని నాకు తెలిసిందే అనుకోండి. అప్పుడు మీకు ఉంటుంది మేడం, మామూలుగా ఉండదు. అప్పుడు తమరు శ్రీకర్తో తాళి కట్టించుకోవడానికి కాదు, జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి మేడం. ఓకేనా? బాయ్. నీ గుడిలోకి నీ భక్తులు వచ్చి కష్టాల గురించి చెప్పుకుంటూ నీ ముందు మొర పెట్టుకోవాలి, కానీ నువ్వే ఇలా దిగులుగా కూర్చున్నావేంటి? నీ ప్రియ భక్తురాలైన అవని గురించే ఆలోచిస్తున్నావా? అవును జగన్మాత, నా దృష్టిలో నా భక్తులందరూ నాకు సమానవే. కాని అందులో అవని అర్చనలు ప్రత్యేకం. ఎందుకంటే వారికి సంపద పట్ల వ్యామోహం, ధనం పట్ల దురాశ వంటివి లేవు. ఎంతసేపు బంధాలకై పాకులాడుతూ ఉంటారు, అనురాగాలకై ఆరాటపడుతూ ఉంటారు, కుటుంబంలో కలవడం కోసం కష్టపడుతూ ఉంటారు. అదే వారి స్వార్థం, అంతకు మించి ఇంకేమీ ఉండదు. అటువంటి వారికి న్యాయం చేయలేకపోతున్నాను అని మనసుకి దిగులుగా ఉంది. గతంలో నేను చెప్పవలసింది చెప్పాను. వారు ముందుకు సాగడానికి మనం మన మనోధైర్యాన్ని ప్రసాదించాలి, కానీ మనమే ఎత్తుకుని ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచన చేయకూడదు అని. భక్తుల మీద అమితమైన ప్రేమతో నా మాటలను పెడచెవిన పెడుతున్నావు సరే, ఇప్పుడు నేను చెప్పబోయేది విను. వచ్చే పౌర్ణమికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోకాన్ని విడిచి మన లోకానికి రావలసిందే. లేని ఎడల ద్వారములు తెరుచుకోవు. మానవ రూపంలో ఈ లోకంలోనే కొనసాగవలసి వస్తుంది. ఇది నా హెచ్చరిక. పౌర్ణమి నీకు ఆఖరి గడువు. గడువు దాటనీయకు. జాగ్రత్త. ఆఫీస్ వర్క్ వలన బాగా స్ట్రెయిన్ అయ్యి నిద్రపోతున్నాను. ఈ సమయంలో వచ్చి డోర్ కొడతావేంటత్తా? శ్రీకర్ గురించి అడుగుదామనొచ్చాను. కొడుకుగా మీ ఇంట్లో ఉంటున్నాడు, భర్తగా నా ఇంట్లో ఉండడం లేదు. తన గురించి అడగడానికి నా దగ్గరికి ఎందుకొచ్చావు? ఇంతకు ముందెప్పుడు ఇలా రాలేదు కదా, విచిత్రంగా ఉందే. వాడింకా ఇంటికి రాలేదు. ఫోను స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? నాకు అతనికి ఏం సంబంధం ఉందని అడగడానికి వచ్చారు? నా మొగుడు అని వచ్చారా? నా కొలీగ్ అని వచ్చారా? మరీ ఇంత వెటకారం, టొంక తిరుగుడు అవసరం లేదు. నీకు తెలిస్తే తెలుసని చెప్పు, లేదంటే తెలీదని చెప్పు. నీకు ఊరికే కోపం వచ్చేస్తుందత్తా. పైసా ఖర్చు లేకుండా వచ్చేది అదే కదా. మీ అబ్బాయి ఏ పని మీద వెళ్ళాడో, ఎక్కడున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడో నాకేం తెలుసు? మీ ఇంట్లో ఖాళీగా పడున్న మనుషులున్నారు కదా, కొడుకుని వెతకడానికి వారిని పంపించు. బయట వాడికి ఏదైనా అయినా, ఎవరితో గొడవ పడినా, ఏదైనా ఆపదలో ఉన్నా నువ్వే వాడిని తీసుకొచ్చి అప్పగిస్తుంటావు కదా అని నీ దగ్గరకొచ్చి అడిగాను. పైగా మాటిమాటికి మెడలోని తాళిని తీసి
నా మొగుడు, నా బంధం, నా ప్రేమ, నా తాళి అంటూ కబుర్లు చెప్తుంటావు కదా, అందుకే నీ ఇంటికొచ్చాను. బుద్ధి తక్కువైంది. నాకైతే మీ అబ్బాయి గురించి ఏమీ తెలీదు. మీ అబ్బాయి విషయంలో నేను ఎంత బాధ్యతగా ఉంటానో నువ్వే ఒప్పుకున్నావత్తా. అందుకు మాత్రం సంతోషంగా ఉంది. నీకు ఆఫర్ ఇస్తున్నానత్తా. ఏంటి? నువ్వు గనక శ్రీకర్ బావ విషయంలో నాకొక మాట ఇస్తే ఇప్పుడే వెళ్ళి బావ గురించి సిటీ మొత్తం జల్లెడ పడతాను. ఏం మాటివ్వాలి? నా కొడుకు నీ మొగుడు అని మాటివ్వండి. అలా మాటిచ్చావనుకో కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరీ వెతుకుతాను. అరగంటలో నీ కొడుకుని నీ కళ్ళ ముందు ఉంచుతాను. మాటిస్తావా మరి? నీ బుద్ధి ఇంతేనే? ఇప్పుడు నేనేమన్నానని? అవసరం కొద్దీ నీ ఇంటికొచ్చాను కదా అని ఆడుకుంటున్నావు. నేను అంత ఆలోచించలేదత్తా. నాకు టైం వస్తుంది, అప్పుడు నేను నీతో ఆడుకుంటాను. అయ్యో అత్తా, ఏది పాజిటివ్ గా తీసుకోవు. ఇదే నీతో వచ్చిన సమస్య. నేను నీకు మాటివ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నా కొడుకుని వెతకాల్సిన అవసరమూ లేదు.